నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ఈరోజైతే నా దైనందిన కార్యక్రమాల్లో ఇప్పుడు వాకింగ్ అయిపోయాక పూజ చేసేసుకొని, ఆహ్, బ్రేక్‌ఫాస్ట్‌లు అన్నీ కానిచ్చేసేసుకొని, నా వంటైతే ఒక చిన్న వంట మీకు చూపించాలని పెడుతున్నానండి. ఎగ్ కర్రీ చేస్తున్నాను ఈరోజు. మసాలా ఎగ్ కర్రీ. దాన్ని మీరు చూసి చిటికెలో చేసుకోవచ్చండి. ఎగ్స్ బాయిల్ చేసుకోవడం, ఆనియన్, టమాటో కట్ చేసి పెట్టుకోవడమే. అంతే పని. అంతకన్నా ఎక్కువ లేనే లేదు. కాకపోతే ఈ మసాలా అంటే ఒక చిన్న ముక్క అంటే ఆహ్, మీకు అర్థమవుతుందో లేదో, ఒక 5 క్యాషు ఎంతుంటాయో అంతే కొబ్బరి. ఈ 5 క్యాషు, ఆ కొబ్బరి 2 కలిపి మిక్సీ చేసుకున్నాను. అంతేనండి. ఆనియన్స్ వేగేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్టు, ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి. అంతే. ఇంకంతకన్నా లేదు. ఇప్పుడైతే చేసే విధానం మీకు చూపిస్తాను చూడండి. ఆహ్, టమాటాలు 3 తీసుకున్నాను. అవి సన్నగా కట్ చేసేసుకొని, అంటే మనకి గ్రేవీ కోసంగా. మీరు ఈ గా క్యాషు, ఆహ్, కొబ్బరి ఈ 2 గూడా స్కిప్ చేసినా పర్వాలేదు. కావాలంటే బావుంటది టేస్టు. అందుకని మాకు నేను చేసుకున్నది మీకు పెడుతున్నాను గాబట్టి, మీకు అవి లేదు అనుకోకుండా, లేకపోయినా గూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసే విధానం. ఇప్పుడైతే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని, సన్నగా కట్ చేసేసుకున్నాను. అట్లాగే టమాటాలు గూడా కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర గూడా కట్ చేసుకున్నాను. ఈ 3 మీకు అటు పక్కన పెట్టేసేసుకొని, బాయిల్ చేసేసుకొని, ఎగ్స్ పక్కన పెట్టుకోండి. అంతే. 5 మినిట్స్‌లో మీకు కూర అయిపోద్ది అంతే. ఇప్పుడైతే బాండెలు పొయ్యి మీద పెట్టేసుకొని, ఒక 4 స్పూన్స్ ఆయిలేసుకున్నాను. ఎగ్స్ కొంచెం ఎక్కువే ఏసాను. చిన్న చిన్న గుడ్లండి అవి గూడాను. ఇక ఎక్కువ రోజులుంటే ఈ ఎండలకి పాడైపోతాయని చేసేసాను అన్నీను. ఇంకా పిల్లలు గూడాను 1, 2 ఏసేసుకుంటారులే అని జెప్పని చేసేసానండి. ఇక ఎగ్స్ అయితే వలుస్తుంటే షెల్‌తో పాటు ఎగ్గు గూడా కొంచెం వస్తా అట్లా బ్రేక్ అవుతా వచ్చిందండి. కానీ అయినా పర్వాలేదండి. అందులో ఉప్పు, కారం అంతా పట్టింది గాబట్టి సూపర్‌గా ఉన్నిందండి కర్రీ మటుకు. అందువల్ల మీరు ఘాట్లు పెట్టుకునే పని లేకుండా నేనైతే అట్లాగే వేసేసాను. అందువల్ల చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే నేను ఆనియన్స్ ఏసాను. ఇంక దాంట్లో ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు ఏమి వేయనండి. ఓన్లీ ఆనియన్స్ ఏసి, దాంట్లో ఒక పావు స్పూను పసుపు, తర్వాత సాల్ట్ రుచికి తగినంత సాల్టు ఇవేసుకొని కొంచెం బ్రౌన్‌గా వచ్చేదాకా వేయించుకొని, ఆ తర్వాత అందులో కరేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక హాఫ్ స్పూనే ఎక్కువ లేదండి. అంతవరకే యేసుకొని బాగా ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. జింజర్ గార్లిక్స్ వేసేది స్పీడ్‌లో మీకు కనిపియలేదేమో, మర్చిపోకుండా జింజర్ గార్లిక్ పేస్ట్ గూడా హాఫ్ స్పూన్ ఏసుకోండి. ఆ తర్వాత ఇది కొంచెం బ్రౌన్‌గా అయిన తర్వాత, ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు ఒక స్పూను ఆహ్, చిల్లీ పౌడర్ ఏసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్. అది వేసుకొని టమాటాలేసేసుకొని వేయించుకోండి. ఇక నేనైతే నిన్న అప్పు గురించి విషయం చెప్పాను గదండీ! రేపటి కార్యక్రమంలో అంటే రేపటి వీడియోలో పెడతానన్నాను గదా! అది రేపు నేను బెడతాను. ఎందుకంటే పులిని జూసి నక్క వాత పెట్టుకున్నట్లు అనని థంబ్‌నెయిల్ పెడతాను. నేను చూసిన ఒక ఇన్సిడెంట్ గురించి నేను వివరంగా మీకు రేపు వీడియో చేస్తాను. కాబట్టి తప్పగా వీడియోని చూడండి మీరు. ఇప్పుడు ఈ సంఘటన జరిగి నా పెళ్ళికి ముందండి. అంటే 40 ఇయర్స్ బ్యాక్. అప్పుడు జరిగిన కథ. అది నా మనసులో అట్లాగే ముద్ర పడిపోయింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే మనం కొన్ని కొన్ని పాఠాలు నేర్చుకుంటామండి. ఆ పాఠాల వల్లనే మనం గూడాను ముందు ముందుగా త మన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోగలమేమో. అయినా బై బర్త్ రావాలండి. మనం ఒకరి దగ్గర అప్పు తీసుకోకూడదు. మనం రుణపడకూడదు. ఈ అప్పులే అలవాటుగా మార్చుకోకూడదు. ఇలాంటి విషయాలన్నీ గూడాను మనము ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడే అనుకుంటాను. అందుకే నాకు ఆ అలవాటు రాలేదేమో అని అనుకుంటాను. ఇది గూడా ఒక దేవుడిచ్చిన ఒక వరంలాగా ఫీల్ అవుతానండి నేను. అందుకని అప్పులే చేయకపోయినా గూడా నేను ఇప్పటిదాకా బతికి బాగా ఉన్నాను అంటే
నాకు ఒక రకంగా అప్పు చేయకపోవడమే మంచిది అని నాకనిపిస్తుందండి. అట్లాగే నాకు గూడా నాకు తెలిసినంత వరకు మా పిల్లలు గూడా ఇప్పటిదాకా ఇదే పాటిస్తున్నారండి. మా వారికైతే అసలే లేదండి. అసలాయనకి రాదండి. అప్పు చేయడం రాదు. ఇంకా తన జేబులోది ఒకరికి పెట్టేదే గానీ, ఆయన ఎవరి దగ్గర తీసుకునే ఆయన కాదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇక ఇప్పుడైతే కూరలోకొస్తే మనం, ఈ కూర టమాటాలన్నీ మగ్గాలంటే హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ కప్పు వాటర్ బోయాలి గదండీ! హాఫ్ కప్పు వాటర్ వేసేసి, మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ గనక అట్లాగే మగ్గిచ్చామంటే బాగా మెల్ట్ అయిపోద్ది. ఆ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఆ గ్రేవీ అంతా ఇంకా ఎగ్స్‌కి పట్టద్దండి. ఎగ్స్ బ్రేక్ అయినాయి గదా! కాస్త ఇంక మీకు ఘాట్లు పెట్టుకునే పని గూడా లేదు. నాకైతే మీరు గనక బాగా ఒలుచుకొనుంటే ఘాట్లు పెట్టుకొని చేసుకోండి. లేకపోయినా పర్వాలేదు. ఒక 5 మినిట్స్ ఎక్కువ సేపు ఉడికిందనుకో లోపలికి దాంట్లోని ఉప్పు, కారము, స్పైసెస్ అంతా లోపలికెళ్తాయండి. అందుకని నేనిప్పుడైతే ఆ క్యాజు ఇది కొబ్బరి అంటే జీడిపప్పు, కొబ్బరి 2 మిక్సీ పట్టుకున్నాను గాబట్టి అది వేసుకున్నాను. కొంచెం గ్రేవీ వచ్చేదానికి చపాతీకి వాటికి బావుంటదని వేశానంతే. అన్నంలోకైతే అవసరం లేదండి. ఆ కొబ్బరి గూడా స్కిప్ జేసేయొచ్చు మీరు. వేస్తే వేయొచ్చు లేకపోతే లేదు. అంతేనండి. ఇంకా నైట్ మేము చపాతీకి గూడా అదే తింటాం గాబట్టి, కొంచెం గ్రేవీ కోసంగా నేను కొబ్బరి అది యేసాను. ఈరోజైతే నా మనసులోని విషయాలు, ఒక కర్రీ మీకు చూపిచ్చాను. రేపటి వీడియోలో మళ్ళా మీ ముందుకొస్తాను ఈ రోజుకైతే. ఇంతేనండి వీడియో. ఉంటాను.